అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ కాలేజెస్కి స్ట్రక్చర్ ఏంటి, కరికులం ఏంటి అనేది ఎన్ఎంసీకి తెలీదు. బికాజ్ అది ఇండియాలో లేదు. సో వాడు చదువుకొని వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఇండియాలో ఉన్న ఇండియన్ సిటిజన్స్కి. సో వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అంటే వచ్చిన డాక్టర్కి లేకపోతే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని వచ్చిన వాళ్ళకి సర్టన్ స్టాండర్డ్స్ ఉండాలి. ఆ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే రిజిస్ట్రేషన్ ఇస్తాను అనే దాంట్లో ఈ ఎఫ్ఎంజీ అనేది రావటం జరిగింది. అయితే 2019లో ఈ ఎఫ్ఎంజీని రీప్లేస్ చేస్తూ ఎన్ఈఎక్స్టీ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అని ఎగ్జామ్ పెట్టారు. గోయింగ్ ఫర్దర్ అంటే ఇక్కడి నుంచి మనం చూసుకుంటే కనుక ఫ్యూచర్లో ఈ ఎఫ్ఎంజీ అనేది ఇక ఉండదు. ఈ ఎఫ్ఎంజీని రీప్లేస్ చేస్తూ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఎన్ఈఎక్స్టీ వస్తుంది. ఈ ఎన్ఈఎక్స్టీ వచ్చినప్పుడు మోస్ట్లీ 2026 or 27 అంటున్నారు. ఈ ఎన్ఈఎక్స్టీ వచ్చినప్పుడు ఇండియాలో చదువుకొని పాస్ అవుట్ అయిన ప్రతి ఎంబీబీఎస్ స్టూడెంట్ కూడా ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వాల్సిందే.